నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గెలవలేక ఈవీఎంలు బేడా లేక నిజంగానే ఆ మెషిన్లు పాడా? గెలిస్తే ఒక మాట, ఓడితే ఓ మాట మాట్లాడుతున్నారా? లేక తమ తప్పొప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ డబ్బాలను అడ్డుగా పెట్టుకుంటున్నారా? ఇది అసలు మెషిన్ల మీదున్న డౌటా లేక మైండ్ డైవర్షన్ లో భాగంగా ఆడుతున్న డ్రామానా? ఆప్ సవాళ్లు, ఈసీ ప్రతి సవాళ్లు ఏం చెబుతున్నాయి? ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎం డెమో ఎపిసోడ్ మనకేం చెబుతోంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచి మొదలైంది ఈవీఎంల మీద అనుమానం. అక్కడి నుంచి ఈవీఎం టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. యూపీలో ఓటమి దెబ్బకు మాయావతి ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తే, పంజాబ్ లో కాంగ్రెస్ పంజా దెబ్బకు కేజ్రీవాల్ కూడా ఈవీఎంలపై విరుచుకుపడ్డారు. వీళ్ళిద్దరూ చాలరన్నట్టు లాలు తదితర లీడర్స్ కూడా ఈవీఎంల మీద డౌట్లున్నట్టు చెప్పడంతో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగాయి. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించడం వెరసి ఈవీఎంలు గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. గత కొంతకాలంగా ఈవీఎంల మీద విరుచుకుపడుతూ వచ్చిన ఆప్ మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో డెమో ఇచ్చింది. బ్యాలెట్లే కాదు, ఈవీఎంల ద్వారా కూడా ట్యాంపరింగ్ సాధ్యమేనంటూ ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసి చూపించారు. ప్రపంచంలో ఏ యంత్రమైనా రిగ్గింగ్ లేదా హ్యాకింగ్ కు సాధ్యమే అన్నది ఆప్ చెబుతున్న మాట. అంతేకాదు, గుజరాత్ ఎన్నికల ముందు ఈవీఎంలను ఓ 3 గంటల పాటు తమకు అప్పగించండి, బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకుండా చూస్తామంటూ సవాల్ విసిరారు ఆప్ ఎమ్మెల్యే. टोटल वोट 19, पहले कैंडिडेट को 2, दूसरे को 2, तीसरे को 11, मुबारक हो सिरसा जी, चौथे को 2, पांचवें को 2, छठे को 0, सातवें को 0, आठवें को 0, नौवें को 0. अब ढोल आ गए, सिरसा जी और जगदीश जी नाच रहे. అసెంబ్లీలో డమ్మీ యంత్రాలను ట్యాంపరింగ్ చేసి చూపడం కాదు, తాము నిర్వహిస్తున్న హ్యాక్థాన్ లో పాల్గొని నిరూపించాలని సవాల్కు ప్రతి సవాల్ విసిరింది ఎన్నికల కమిషన్. ఫలానా తేదీ అంటూ చెబితే అక్కడ ఈ పని చేసి చూపుతామన్నది ఆపు నుంచి వినవచ్చిన సమాధానం. ఈవీఎంల సబ్జెక్ట్ మాట్లాడినప్పుడల్లా తాను ఐఐటీ చదివానని, తనకు టెక్నాలజీ మీద అవగాహన ఉందని చెబుతారు కేజ్రీవాల్. సరిగ్గా భరద్వాజ్ కూడా ఇలాగే తనకు తాను పరిచయం చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేశానంటూ ఈ ప్రదర్శన మొదలుపెట్టారు. అసెంబ్లీకి తెచ్చిన ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో వివరించారు భరద్వాజ్. 10 సార్లు ఆప్ మీటను నొక్కగా ఆ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయి. ప్రతి పార్టీకి ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్ తెలుసుకున్న ఎవరైనా ఈవీఎంల పనితీరు మార్చేయవచ్చన్నది భరద్వాజ్ వాదన. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలంటే మదర్ బోర్డు మార్చేస్తే సరిపోతుందని అంటారు భరద్వాజ. ఇందుకు పెద్ద సమయం కూడా తీసుకోదని, జస్ట్ 90 సెకండ్లు సరిపోతాయని అంటారు ఆప్ ఎమ్మెల్యే. ऐसा नहीं है कि इस बात को सिर्फ हम हवा में तीर चला रहे हैं, ये हम झूठे मनगढ़ंत आरोप लगा रहे हैं कि भाई ऐसा हो सकता है. ऐसा नहीं. मैंने इलेक्शन कमीशन की वेबसाइट पढ़ी, उनके द्वारा दिए गए कई जवाब मैंने पढ़े, और मुझे लगता है कि टीवी के अंदर हम सब लोगों ने देखा कैसे भिंड के अंदर पत्रकारों के सामने, डिस्ट्रिक्ट मजिस्ट्रेट के सामने, अलग अलग पार्टियों के नुमाइंदों के सामने जिस मशीन के ऊपर कोई भी बटन दबाया जा रहा था, जो पर्ची निकल रही थी वो बीजेपी की निकल रही थी. భరద్వాజ్ ప్రదర్శించిన యంత్రం ఐఐటి మాజీ విద్యార్థులు ప్రత్యేక డెమో కోసం రూపొందించిన ప్రోటోటైప్. దీనిని ఈవీఎం నిపుణులు కూడా పరీక్షించారని చెబుతున్నారు ఆప్ నేతలు. ఎన్నికల సంఘం వాడుతున్న ఎలక్ట్రానిక్ కోడింగ్ మిషన్లను ట్యాంపర్ చేయటమెలాగో చెబుతానని పదే పదే కోరుతున్నామని, అయినా ఈసీ ముందుకు రావటం లేదని ఆరోపిస్తున్నారు ఆప్ నాయకులు. ఈవీఎంలపై ఒట్టి మాటలు కాకుండా గట్టిగా నిరూపించాలని భావించిన ఆప్ ఈ డెమోకు వామపక్షాలతో పాటు తృణమూల్, జనతాదళ్ యు లాంటి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించింది. వీళ్లంతా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ డెమో మొత్తాన్ని చూశారు. అంతేకాదు, ఈవీఎంల ట్యాంపరింగ్ చేయటాన్ని ఢిల్లీ అసెంబ్లీని వేదికగా చేసుకోవడానికి కారణాలను సైతం వివరించారు. న్యాయపరమైన ఇబ్బందులు, పార్టీ గుర్తింపు రద్దు లాంటి చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేందుకు ఆప్ ఇలా అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రదర్శించిందని చెబుతున్నారు. हम लोग चुनाव आयोग के दफ्तर जाते हैं, पता लगता है
कि जनरेशन 1 की मशीन, जनरेशन 2 और जनरेशन 3 की आज की लेटेस्ट मशीनें उपलब्ध हैं देश में और चुनाव आयोग के पास। पर दिल्ली नगर निगम का चुनाव आज की जनरेशन 3 की लेटेस्ट मशीनों पे नहीं किया जाता तो तालों में कहीं बंद पड़ी हुई है। जनरेशन 1 की मशीनों पर, पुरानी कंडम मशीनों के ऊपर जिसमें बहुत इजीली टेम्परिंग पॉसिबल है, उस पे चुनाव कराया जाता है बिना ये इसका जवाब दिए कि क्या मजबूरी है कि आपके पास जनरेशन 3 की मशीनें ताले में बंद है और आप जनरेशन 1 की मशीन पर जो है चुनाव करा रहे हैं। आज तक अध्यक्ष जी जवाब नहीं मिला। उम्मीद करती हूं कि ये जवाब ये प्रश्न जो है इस सदन के माध्यम से पूछा जा रहा है, इसलिए अब उम्मीद करते हैं कि चुनाव आयोग को इसका जवाब देना ही होगा। ఈవీఎంల పనితీరుపై ప్రత్యేక సమావేశం ప్రారంభంలోనే గందరగోళం జరిగింది. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ అవినీతిపై చర్చించాలని బీజేపీ సభ్యుడు విజేంద్ర గుప్తా డిమాండ్ చేశారు. దీంతో గుప్తాను సస్పెండ్ చేసి మరీ ఈ ప్రదర్శన చేశారు. ఆప్ తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను పక్కదారి పట్టించడానికే ఈ ఎత్తు వేసిందని ఆరోపిస్తోంది బీజేపీ. ఆప్ ఇలా ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తుంటే ఈసీ ఇది అసాధ్యమని తెగేసి చెబుతోంది. తాము వాడే ఈవీఎంలు దుర్భేద్యమైనవని ఘంటాపదంగా చెబుతోంది. ఈ యంత్రాలు ఎలక్ట్రానిక్ రక్షణ కలిగి ఉంటాయని, ట్యాంపరింగ్ వీలు కాదని అంటోంది. ఈ యంత్రాలను వన్ టైం ప్రోగ్రామబుల్ మాస్క్డ్ చిప్తో రూపొందిస్తారని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేమని చెబుతున్నారు. అంతేకాదు ఈ యంత్రాలు మరే సిస్టంకు కనెక్ట్ కావన్నది ఈసీ వాదన. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఈసీఐలో ప్రతి యంత్రానికో ఇంజనీర్ చొప్పున వాడి సాఫ్ట్వేర్ డెవలప్ చేశారని అంటోంది ఈసీ. 2 లేదా 3 ఇంజనీర్ల బృందం దీని సోర్స్ కోడ్ తయారు చేస్తారని, ఈ పనిని సబ్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదని చెబుతోంది ఎన్నికల సంఘం. ఇలా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ను వాలంటరీ టెస్టింగ్ గ్రూప్ ద్వారా పరీక్షించారని, సాఫ్ట్వేర్ డెవలప్ చేశాక కోడ్ రాసేందుకు మైక్రో కంట్రోలర్ కు ఇచ్చామని, దీంతో సోర్స్ కోడ్ ను డీకోడ్ చేయటం అసాధ్యమన్నది ఈసీ చెబుతున్న మాట. ఈవీఎంలు పూర్తి సురక్షితమని ఈసీ ఎన్ని రకాలుగా చెబుతున్నా ఆప్ మాత్రం సెసేమిరా అంటోంది. తమకు 1.5 నిమిషం అవకాశం ఇస్తే దాన్ని మార్చి చూపిస్తామన్నది కేజ్రీవాల్ బృందం చెబుతున్న మాట. ఈవీఎంలను హ్యాక్ చేయటం ఎంత సులభమో మా వాళ్లు చేసి చూపించాక కూడా ఈసీ ఇంకా అదే నమ్మకంతో మాట్లాడడం తగదని అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇలాంటి ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని, దీన్ని ప్రజలు ఇకనైనా వ్యతిరేకించాలన్నది ఆప్ డిమాండ్ గా తెలుస్తోంది. ఆప్ ఇంతగా ఈవీఎంల మీద సవాళ్లు విసురుతుంటే బీజేపీతో పాటు ఆప్ మాజీ మంత్రి కమిల్ మిశ్రా కూడా ఇదో డైవర్షన్ డ్రామాగా చెబుతున్నారు. ఆల్రెడీ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, ఇతర ఆప్ లీడర్లపై సిబిఐకు 3 కంప్లైంట్స్ చేశారు మిశ్రా. 5 ఆప్ నేతల విదేశీ పర్యటనల వివరాలను బయటపెట్టుకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తనకు రాజకీయ పాఠాలు నేర్పిన కేజ్రీవాల్ పై అతిపెద్ద పోరాటం చేయటం ఖాయమంటున్నారు ఈ మాజీ ఆప్ నేత. 3 शिकायतें दर्ज कराई हैं। कैश एक्सचेंज की भी शिकायत दर्ज कराई है। अरविंद केजरीवाल जी के रिश्तेदारों की जो फर्म्स हैं उनको इलीगल तरीके से फायदा पहुंचाने की शिकायत दर्ज कराई है और विदेश यात्राओं की शिकायत दर्ज कराई है। सबसे गंभीर जो मामला मेरे को कल शाम को पता लगा है, जो देश से जुड़ा हुआ मामला है, विदेश यात्राएं की गई हैं कुछ नेताओं के द्वारा, उसके डिटेल मैंने मांग की है सार्वजनिक करने की। अगर वो डिटेल अपने कहां गए, किन किन देशों में गए पिछले 2 सालों में नहीं बताते हैं तो मैं ఒక పక్క పంజాబ్, తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి, ఇవి చాలవన్నట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మిశ్రా చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఇవి చాలదన్నట్టు నేరుగా ప్రతిపక్ష బీజేపీ, సైడ్ గా అన్నా హజారే లాంటి వాళ్లు విరుచుకుపడుతున్నారంటే ఆప్ ఈవీఎంల మీద తమ వాదనకు మరింత బలం చేకూరేలా ప్రదర్శనలివ్వడం, ఇందుకు ఈసీ గట్టిగా సమాధానమివ్వడం చూస్తుంటే రకరకాల అనుమానాలున్నాయి.